50,000 కోసం మందు మానేశారు. రంగారావు గారు అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. వీటిలో మొదటిది పండంటి కాపురం. అప్పట్లో రంగారావు గారు షూటింగ్కు సరిగ్గా రారని, ఇబ్బందులు పెడతారని పేరు పెట్టేది. మేము తీసిన పండంటి కాపురం సినిమాకు కొంతమంది ఇబ్బంది పెట్టారు కూడా. ఆ సినిమాలో జమున గారు పోషించిన రాణి మాలినీదేవి వేషానికి ముందు భానుమతి గారిని అనుకున్నాం. ఆవిడతో పడలేదని జమున గారిని తీసుకున్నాం. ఈ విషయం తెలిసిన ఆవిడకు కోపం వచ్చింది. ఈ సినిమాకు పోటీగా మరో సినిమా మొదలు పెట్టాలనుకుంది. దీనిలో ఒక వేషం వేయమని గుమ్మడి గారిని ఆమె అడిగారు. ఈ విషయాన్ని గుమ్మడి గారు పండంటి కాపురం షూటింగ్ సమయంలో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. దీంతో రంగారావు గారికి కోపం వచ్చింది. ఇంతమంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం కష్టపడుతుంటే భానుమతి పోటీగా సినిమా తీస్తుందా? ఎలా తీస్తుందో చూస్తాను. ఇవాల్టి నుంచి నేను అన్ని మానేస్తున్నాను అనడమే కాదు, పండంటి కాపురం షూటింగ్ జరిగిన మిగిలిన అన్ని రోజులు ఆయన మందు జోలికి వెళ్లకుండా ఉదయం 7 గంటలకే షూటింగ్ స్పాట్లో ఉండేవారు. ఆయన వర్క్ 16 రోజులు తీసేశాం. మిగిలిన ఆర్టిస్టులు కూడా సహకరించడంతో సినిమా తొందరగా పూర్తయింది. ఇక రెండోది దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమాకి డేట్స్ కావాలని నేనే ఆయనను అడిగా. పండంటి కాపురం చిత్రానికి మీరు 30,000 ఇచ్చారు, ఏమన్నా న్యాయంగా ఉందా అని ఆయన అడిగారు. సరే సార్, 10 రోజులు మందు జోలికి వెళ్లకుండా ఈ సినిమాను పనిచేయండి, 50,000 ఇస్తాను అన్నాడు. నిజంగా ఇస్తావా అని ఆయన అడిగారు. మీరు తాగుడు మానేసి సెట్కి వస్తే తప్పకుండా ఇస్తా అన్నారు. ఆయన సరే అన్నారు. బెంగుళూరులో దేవుడు చేసిన మనుషులు షూటింగ్ జరిగింది. రంగారావు గారు తన మాట నిలబెట్టుకున్నారు. మందు జోలికి వెళ్లకుండా బుద్ధిగా షూటింగ్కి వచ్చేవారు. వర్క్ పూర్తి కాగానే చైనీస్ రెస్టారెంట్కు వెళ్ళి ఫుల్గా తినేసి రూమ్కు వెళ్ళి పడుకునేవారు. మళ్ళీ పొద్దున్నే 7 గంటలకు సెట్కు వచ్చేవారు. అలా 10 రోజులు పనిచేశారు. ఆయన వర్క్ పూర్తయిందని సంతోషంగా 50,000 తీసుకెళ్లిపోయారు.